అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సాయంత్రం 4:41 ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ముఖ్యమైన 5 హామీల మీద 5 సంతకాలు చేయడం జరుగుతుంది. ఈ 5 సంతకాలతో పాటు వాలంటీర్ల నియామకం, అలాగే ఆడబిడ్డ నిధి పథకం యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి అనే వివరాలను కూడా ఆయన ఈరోజు వెల్లడించే అవకాశం ఉందని మనకి అందిన సమాచారం. ఇప్పుడు ఆ 2 వాలంటీర్ల విషయం, అలాగే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన వివరాలను మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కితేనే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయడం కూడా మరవకండి. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయడం మరవకండి. ఓకే, వివరాల్లోకి వెళ్తే ముందుగా ఇప్పుడు ఎప్పుడైతే కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి ఎక్కువ టెన్షన్ పడుతున్న వారు వాలంటీర్లు. ఈ వాలంటీర్లు గత ఎన్నికలకు ముందు సుమారు 1,08,000 మంది రాజీనామా చేయడం జరిగింది. ఇక మిగిలిన 1,50,000 మంది రాజీనామా చేయలేదు. ఇప్పుడు రాజీనామా చేసిన వారి పరిస్థితి ఏమిటి, అలాగే రాజీనామా చేయని వారి పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్య విషయం, అందరు నోట నాటుతున్న విషయం కూడా ఇదొక్కటే. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థను రాజీనామా చేయని వారిని అలాగే కొనసాగిస్తారా, లేకుంటే రాజీనామా చేసిన వారిని కూడా పక్కకి తీసేసి కొత్త నోటిఫికేషన్ ఏమన్నా విడుదల చేస్తారా అనేది మనకి అర్థం కావడం లేదు. ఈరోజు వాటిపై కూడా వివరణ మన సీఎం చంద్రబాబు గారు ఇస్తారని కూడా మనకి అందిన సమాచారం. రాజీనామా చేయని వారిని కంటిన్యూ చేస్తారా, మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తారా, లేదంటే పూర్తిగా ఇప్పుడున్న వారిని రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఏమన్నా విడుదల చేస్తారా అన్న విషయంపైనే ఇప్పుడు వాలంటీర్లకు కానీ ప్రతి ఒక్క ప్రజలకి ఉన్న ఒక సందేహం. అలాగే ఇప్పుడు ఆడబిడ్డ నిధి, ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ఖచ్చితంగా జూలై 1 నుంచే వారి ఖాతాల్లోకి ఈ డబ్బులు నెలకి 1,500 ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన మహిళలు ఎవరైతే ఉంటారో వారికి ప్రతి నెల 1,500 రూపాయలు ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా వారికి జమ చేయడం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు కూడా ఇప్పుడు ఈ 15 రోజుల్లో అప్లై చేసుకొని వారి రిజిస్ట్రేషన్ చేసుకొని జూలై 1న వారి ఖాతాల్లోకి ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది 1,500 రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేయాలని ఏపీ ప్రభుత్వం కూడా నిర్ణయించినట్లు మనకి అందిన సమాచారం. ఇప్పుడు ఆ 5 హామీల సంతకాలతో పాటు ఈ వాలంటీర్లు మరియు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన వివరాలు ఈ రోజే సీఎం చంద్రబాబు నాయుడు గారు వెల్లడించే అవకాశం కూడా ఉందని మనకి అందిన సమాచారం. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం కూడా మరవకండి. అలాగే మీరు లైక్ చేస్తే నన్ను సపోర్ట్ చేసినట్లుంది, ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేయడం కూడా మరవకండి. థ్యాంక్ యూ.